పుణ్యమో పాపమో నీ మూట నువ్వు పట్టుకుని వెళ్ళిపోయావు, పుణ్యం అయిపోయింది. కానీ నా బతుకే భయంగా తయారైంది అంది. ఎందుకో తెలుసా అండి, ఆవిడ అండంలో ఒక చమత్కారం ఉంది. ఎంత పెద్ద మాట అనాలో అంత పెద్ద మాట ఇందులో దాచేసింది ఆవిడ. పుణ్యమే చేశావో పాపమే చేశావో రాముడి చేతిలో చచ్చిపోయావు. ధర్మాత్ముడుగా విభీషణుణ్ణి నీకు అంత్యేష్టి చేయమన్నాడు కాబట్టి చేసేస్తాడు. రేపు నేను పోతే ఏడి కొడుకు చంపేశావుగా, నీ కామానికి ఇంద్రజిత్తుని చంపేశావుగా, కొడుకులందరినీ చంపేశావుగా, నీకు నీ తమ్ముడు చేస్తున్నాడు, రేపు నాకు చేయడానికి కొడుకుని మిగల్చకుండా చచ్చిపోయావు. ఇది నీ దారుణం. మామూలుగా కొడుకు తనంత తాను వెళ్ళిపోతే ఏమో, నీ కామానికి చంపి నువ్వు చచ్చిపోయావు. నీ పుణ్యం పాపం నీ మూట కట్టుకు నువ్వు పోయావు. నా పరిస్థితి ఏమిట్రా అందావిడ. వెళ్ళకరా, ప్రమాదకరమైన వాటి జోలికి వెళ్ళకు, ఇలాంటి నిందలే పడిపోతావు. ఎలా బతికావన్నది కాదు, ఎలా చచ్చిపోయావన్నది చూస్తారు. అందుకని అన్నీ తెలుసున్నవాడికి అమావాస్య మరణం, ఏమీ తెలియని వాడికి ఏకాదశి మరణం అని అందుకన్నారు. కాబట్టి నీకు ఎన్ని తెలుసు కాదు, నువ్వెంత అనుష్ఠిస్తావు, ఎంత జాగ్రత్తగా బతుకుతావు. అనాయాసైన మరణం వినా దైన్యేన జీవితం, ఇవి చాలా ప్రధానం. ఇవన్నీ ఎక్కడ ఇంతమంది చూస్తుండగా ఇంతటి మహానుభావుడని అందరూ చెప్పుకున్నటువంటి రాక్షసుల ముందు పట్టమహిషి ఇస్తున్న కితాబ్ రావణాసురుడికి అని ఈ మాటలు చెప్పి, మారీచ కుంభకర్ణాభ్యాం వాక్యం మమ పితుస్తథా నశ్రుతం వీర్యమత్తేన తస్యేదం ఫలమీదృశం. మారీచుడు చెప్పాడు, కుంభకర్ణుడు చెప్పాడు, మా నాన్నగారు చెప్పారు, నేను చెప్పాను, నీ తమ్ముడు చెప్పాడు. చిట్ట చివరికి ఏమైంది? నీలజీమూత సంకాశ పీతాంబర శుభాంగద స్వగాత్రాన్ని వినిక్షిప్య కింశీషే రుధిరాప్లుత. ఎవరి మాట వినందుకు వచ్చినటువంటి ఫలితం ఏమిటంటే, అంగుళం శరీరం కనపడకుండా బంగారు ఆభరణాలు పెట్టుకున్నటువంటి నువ్వు ఒక్కసారి కౌగిలించుకుందామంటే అవకాశం లేని రీతిలో ఒంటి నిండా బాణాలతో చచ్చిపోయావు. నెత్తుటి మడుగులో పడిపోయావు, పక్షుల గుంపులు తిరుగుతున్నాయి పైన. కాబట్టి చూశావా రావణ అంది. పాపం ఆయన యొక్క వైభవాన్ని తలుచుకుని ఆవిడ ఏడ్చింది. రామచంద్రమూర్తి అన్నారు, ఆవిడ ఏడుస్తూ బాధపడుతూ అలా మాట్లాడుతుంటే అలా ఉంచడం ధర్మం కాదు. కాబట్టి జరగవలసిన పెద్ద ధర్మం చూడాలి. కాబట్టి విభీషణ వీళ్ళని లోపలికి తీసుకెళ్లి రావణాసురుని యొక్క అంత్యేష్టి సంస్కారమునకు ఏర్పాటు చెయ్యి అంటే, విభీషణుడు అన్నాడు, నీ చెయ్యనన్నాడు. నేను ఇది మీతో అన్నది, నీ చెయ్యను రావణుడికి అంత్యక్రియలు. ఇన్ని తెలుసున్న ధర్మాత్ముడైనటువంటి విభీషణుడు రావణాసురుడికి అంత్యక్రియలు చెయ్యలేదు. యుద్ధభూమిలో శరీరాన్ని వదిలేస్తే పక్షులు మృగాలు తినేసాయి అని లోకం రేపు అంటుంది. నన్ను నాకు తెలుసు, నేను ధర్మం తప్పిపోయానంటుంది. కానీ వెంటనే ఏమంటుందంటే, ఎందుకు చెయ్యలేదు విభీషణుడు అని అడుగుతుంది. ఎంత దౌర్భాగ్యపు బతుకు బతికేడు వాడు. అటువంటి వాడి శరీరానికి ఎలా చేస్తాడు అంత్యేష్టి విభీషణుడు? అసహ్యం వేసింది వదిలేశాడంటారు. కాబట్టి రామా నీ చేయనడు. అప్పుడు మళ్ళీ రాముడు ఏమన్నాడో తెలుసా అండి, మరణాంతాని వైరాని. ఇది ఎందుకు తెలుసుకోవాలి నువ్వు పాత కథ? మరణంతో ఆ వైరం పోయింది. నువ్వు చేస్తావా? నీకు ఎంతో నాకు అంతే కాబట్టి నీ చెయ్యాలా అని అడిగాడు. అప్పుడు విభీషణుడు అన్నాడు, నేనే చేస్తానన్నాడు. అప్పుడు రావణాసురుడి శరీరానికి అంత్యక్రియలు జరిగాయి. ఇది రామచంద్రమూర్తి యొక్క ధార్మిక నిష్ఠ అంటే. మహానుభావుడు అంతటి ధర్మం ఉన్నవాడు. కాబట్టి ఇప్పుడు అంత్యేష్టి సంస్కారం అయిపోయింది. ఆ రాక్షసులందరూ వచ్చారు. వానర యోధులు కలిసి రామచంద్రమూర్తి దగ్గర నమస్కారం చేస్తూ నిలబడ్డారు.